హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు మిత్ర. 500 సంవత్సరాల సంఘర్షణ, 76 ఏళ్ల సుదీర్ఘ పోరాటాలు, 2 లక్షల కరసేవకుల బలిదానాలు, నేటితో సంపూర్ణ విజయం. అయోధ్యలో నేడు పురుడు పోసుకుంటున్న కొన్ని కోట్ల హిందువుల కళ శ్రీరామ మందిరం. స్వాతంత్రం కోసం దేశమంతటా పోరాటం జరిగిందన్న ప్రధాని మోదీ వారి త్యాగాల ఫలితంగానే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. అలాగే రామమందిరం కోసం కూడా ఎంతోమంది పోరాటం చేశారని తెలిపిన మోదీ రామమందిర నిర్మాణం కోసం బలిదానాలు కూడా జరిగాయని వివరించారు. అలాంటి ఎంతోమంది త్యాగం వల్లే ఇవాళ రామాలయం నిర్మాణం జరుగుతుందన్నారు. టైం క్యాప్సూల్. ఈ టైం క్యాప్సూల్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ముందుగా అసలు ఇప్పుడు టైం క్యాప్సూల్ ఎందుకు తెరపైకి వచ్చిందో ఓసారి తెలుసుకుందాం. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఆగస్టు 5న భూమి పూజ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే అసలు రామ జన్మభూమిలో రామమందిర నిర్మాణం ఇప్పటి వరకు ఆలస్యం అవడానికి కారణం అక్కడి స్థల వివాదమే కారణమనే సంగతి కూడా అందరికీ తెలిసిందే. దశాబ్దాల తరబడిగా అపరిష్కృతంగా ఉంటూ వచ్చిన అయోధ్య స్థల వివాదం సుప్రీంకోర్టు తీర్పులో ఇటీవలే ఓ కొలిక్కి వచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే రామ జన్మభూమి విషయంలో ఇదివరకు ఏర్పడిన వివాదాలు ఇకపై భవిష్యత్తులోనూ మళ్ళీ ఏర్పడకూడదనే ఉద్దేశంతో రామాలయం నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్న రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. అదే టైం క్యాప్సూల్. అవును, రామమందిరం స్థలం అడుగున దాదాపు 2000 ఫీట్ల అడుగుల లోతులో ఓ టైం క్యాప్సూల్ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ట్రస్టు సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ ప్రముఖ న్యూస్ ఏజెన్సీస్ ANIకి తెలిపారు. అయితే అసలు ఈ టైం క్యాప్సూల్ అంటే ఏంటో తెలుసుకుందాం. టైం క్యాప్సూల్ అంటే ప్రస్తుత కాలానికి సంబంధించిన ఆధారాలను భవిష్యత్ తరాలకు చరిత్ర రూపంలో తెలియజేసేలా ఉన్న వస్తు సామాగ్రి, దస్త్రాలను పదిలంగా భద్రపరిచిన ఓ పెట్టె లాంటి వస్తువునే టైం క్యాప్సూల్ అంటాం. భవిష్యత్తులో కొన్ని దశాబ్దాలు లేదా వందల ఏళ్ల తర్వాత ఎప్పుడైనా ఏదైనా వివాదం తలెత్తినా అక్కడి చరిత్రకు సంబంధించిన నిజాలను తెలుసుకోవాలనుకున్నా ఇలాంటి టైం క్యాప్సూల్ ఉపయోగపడతాయి. ఈ టైం క్యాప్సూల్లో రామాయణ చరిత్రకు తగిన ఆధారాలు, అదే రకంగా ప్రస్తుత కాలానికి సంబంధించిన ఆధారాలను పొందపరిచి పెట్టనున్నారు. రామమందిరం కింద టైం క్యాప్సూల్ ఎందుకు అని కొంతమందికి ఆలోచన కలగవచ్చు. అయోధ్య స్థల వివాదం ఎన్నో గుణపాఠాలను నేర్పింది. ఆ స్థలంలో గతంలో రాముడి దేవాలయం ఉందని నిరూపించేందుకు ఈ తరానికి కొన్ని దశాబ్దాలే పట్టింది. ఒకవేళ భవిష్యత్తులోనూ మళ్ళీ ఇలాంటి వివాదాలే తలెత్తితే ఆ రోజున ఇప్పటిలా దశాబ్దాల తరబడి ఆ వివాదం కొనసాగకుండా ఉండేందుకు 2020లో రామ జన్మభూమిలో రామమందిర నిర్మాణం భూమి పూజకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు, ఎలాంటి పరిణామాల మధ్య కోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చింది, ఈ స్థల వివాదం ఎలా సద్దుమణిగింది, అసలు ఈ స్థలంలో రాముడి ఆలయం ఉందని అనడానికి తగిన ఆధారాలు ఏంటి అనే ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పేందుకు రామమందిరం అడుగున ఈ టైం క్యాప్సూల్ ఏర్పాటు చేస్తున్నట్టు రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు తెలిపింది. ఏదేమైనా కొన్ని కోట్ల హిందువుల కళ నెరవేరబోతుంది. ఏదేమైనా ఇది ఒక మంచి ముందు చూపు కలిగిన నిర్ణయం అవుతుంది. జై శ్రీరామ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.